topic number 123. First, suppose it is a lens. The focal length of this lens, so this is the axis of the lens. Its focal length is f. Okay, now the lens is cut into two equal pieces along this axis and arranged as shown in the figure. Okay, one lens is as like this. After cutting, if the lenses are arranged as shown in this one, okay, the two pieces are arranged as shown this figure. Now the effective focal length of this combination becomes f, no change. After cutting, if the two lenses, the convex lens becomes two lenses. Cut చేసినాక two lenses అవుతుంది. ఆ two lenses ని ఇలా గనక, ఓకే, ఇట్ ఈస్ కట్ హియర్, ఇలా అరేంజ్ చేసినప్పుడు ఈ రెండిటికి కలిపి ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ నో చేంజ్. సో ద ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఎఫ్. ఫర్ సపోజ్ ఇఫ్ దీస్ టూ లెన్సెస్ ఆఫ్టర్ కటింగ్, ఇఫ్ దే ఆర్ అరేంజ్డ్ యాజ్ లైక్ దిస్, ఒకవేళ ఆ రెండు లెన్స్లని ఇలా అరేంజ్ చేశారనుకోండి, ఓకే ఓకే, ఇలా అరేంజ్ చేసిన, ఓకే, ఇఫ్ ద టూ లెన్సెస్ ఆర్ అరేంజ్డ్ యాజ్ లైక్ దిస్, ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆల్సో ద ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఈస్ సేమ్. ఓకే, కట్ చేయకముందు ఎంత ఫోకల్ లెంత్ అవుతుందో ఇలా అరేంజ్ చేసినప్పుడు కూడా అంతే ఫోకల్ లెంత్ ఉంటుంది. ఓకే, ఈ రెండు కాంబినేషన్స్లో ఏది పెట్టినా ఫోకల్ లెంత్ సేమ్. ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్. ఓకే స్టూడెంట్స్, ఒకసారి మరలా చూడండి. ఇక్కడ లెన్స్, ఈ లెన్స్ ఫోకల్ లెంత్ అంతా ఎఫ్. దీన్ని టూ పీసెస్గా కట్ చేసి ఇలా అరేంజ్ చేసిన ఫోకల్ లెంత్ ఎఫ్ఏ. ఈ విధంగా అరేంజ్ చేసిన ఫోకల్ లెంత్ ఎఫ్. సో దిస్ ఈజ్ నెంబర్ 123. కాన్వెక్స్ లెన్స్. First, its focal length is f. First, suppose the lens is cut along its principal axis into two equal parts. ఇలా కట్ చేశారనుకోండి ఇప్పుడు లెన్స్ని, అండ్ దే ఆర్ అరేంజ్డ్ హియర్ సైడ్ బై సైడ్. సో దిస్ ఈస్ ద one part of this lens, another part of this lens. కట్ చేసిన రెండు పీసుల్ని ఇలా కనుక అరేంజ్ చేస్తే, నవ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ బికమ్స్ హాఫ్ f/2. అంటే ఇక్కడ 10 సెంటీమీటర్స్ ఉంటే ఇలా అరేంజ్ చేసినాక 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఫస్ట్ సపోజ్ ఇఫ్ ద టూ పీసెస్ ఆర్ అరేంజ్డ్ యాజ్ లైక్ దిస్, ఒక పీస్ని ఇలాగా, ఒక పీస్ని రివర్స్లో. ఇఫ్ ద టూ పీసెస్ ఆర్ అరేంజ్డ్ యాజ్ లైక్ దిస్, ఇలా రివర్స్లో అరేంజ్ చేస్తే, నవ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఇన్ఫినిటీ. ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, 124, కాన్సెప్ట్ నెంబర్ 124. ఫర్ సపోజ్ ఇట్ ఈజ్ ఏ కాన్వెక్స్ లెన్స్. Principal axis. So this is the principal axis. This one is optic axis. Okay, when a parallel beam of white light is passed on this one, parallel beam of this is white light, after passing through the lens, the white light splitting into so many colors, that means 7 colors. Out of 7 colors, one color forms image far away. So this is red color light. One color forms image nearer. So this is violet color, red color. Here red colored image is formed because the focal length for red is fr. Violet color focal length fv, violet color. All other remaining colors are formed in between these two. Okay, ఇక్కడ white light. So this is the white light. When white light is passing on the lens, white light lens మీదకి పాస్ చేసినప్పుడు ఈ వైట్ లైట్ ఇక్కడ స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిపోయినాక ఈ లెన్స్కి దగ్గరగా ఫామ్ అయ్యేది ఇక్కడ ఈ లైన్ పైన ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఓకేనా, వైలెట్ విబ్జిఆర్ VIBGYR
YOR వైలెట్ కలర్ ఇక్కడ ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, orange, red. So different images are formed. Why? Because different images are formed on this principal axis. The refractive index of the lens varies with the color. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, ఒక్కొక్క ఫోకల్ లెంత్ ఉంటుంది. సో ఫర్ ద సేమ్ లెన్స్ ద ఫోకల్ లెంత్ ఈజ్ మోర్ ఫర్ రెడ్ అండ్ లెస్ ఫర్ వైలెట్. ఆ విషయం రాస్తున్నాను. ఫర్ ద సేమ్ లెన్స్, for the same lens the focal length is more for red. Focal length is more for red. అందుకనే రెడ్ కలర్ ఇమేజ్ చాలా దూరంగా పడింది. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా డిస్టెన్స్ ఉంది. అండ్ లెస్ ఫర్ వైలెట్ కలర్కి ఫోకల్ లెంత్ తక్కువ, అందుకని దగ్గరగా ఫామ్ అయింది ఇమేజ్. ఓకే, రైట్. హియర్ ఫోకల్ లెంత్ ఆఫ్ వైలెట్ కలర్ ఈజ్ లెస్ దాన్ ఫోకల్ లెంత్ ఆఫ్ రెడ్ కలర్. సో refractive index is different, opposite to this one. Refractive index of violet color is greater than refractive index of red color. Okay, here the distances, the focal length differences is DF is equal to focal length of red color minus focal length of violet color. Okay, from this expression 125, next one, dispersive power of lens. ఈ లెన్స్కి డిస్పర్సివ్ పవర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ అపాన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. సో డిఎఫ్ మీన్స్ ఫోకల్ లెంత్ ఆఫ్ రెడ్ కలర్ మైనస్ ఫోకల్ లెంత్ ఆఫ్ వైలెట్ కలర్. ఈ రెండిట్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫోకల్ లెంత్ ఆఫ్ రెడ్ కలర్ అంటారు, ఈ ప్లేస్ నుంచి ఫోకల్ లెంత్ ఆఫ్ వైలెట్ కలర్. ఈ రెండింటి డిఫరెన్స్ ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి అపాన్ ఎఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. ఈ లెన్స్కి ఫోకల్ లెంత్ ఉంటుంది కదా, ఈ లెన్స్ ఫోకల్ లెంత్ కనుక వేస్తే డిస్పర్సివ్ పవర్ ఫార్ములా వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ డిస్పర్సివ్ పవర్. సో దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ కటింగ్ ఆఫ్ ఎ లెన్స్. ఓకే, when a convex lens of focal length f, so here I am taking a convex lens, so this is a convex lens, its focal length f is cut into two equal halves perpendicular to the principal axis. So it is the principal axis, this is the optic axis. Now it is cut into two equal halves, cut in this direction perpendicular to its principal axis, perpendicular to the principal axis as shown. Okay, its power is P. Before cutting, its focal length f, power is P. Then the focal length of each plano convex lens becomes 2f. After cutting two plano convex lenses are formed. So this is one plano convex lens, this is another plano convex lens. Two plano convex lenses are formed. The focal length of each plano convex lens becomes doubled. 2f is its focal length, 2f. But power becomes to half. Power of each lens becomes to half. Okay, cut చేయక ముందు దీనికి ఫోకల్ లెంత్ ఎఫ్, పవర్ పి. కట్ చేసినాక 2 పీసెస్ అయినది కదా, ఒక్కొక్క పీస్కి ఫోకల్ లెంత్ 2f అవుతుంది, పవర్ హాఫ్ అవుతుంది. ఎలాగా? ఫర్ సపోజ్ by using this formula, 1 by f is equal to 1 by f dash plus 1 by f dash. That implies 1 upon f is equal to 2 upon f dash. That implies f dash is equal to 2f. In this way, its focal length is doubled. Okay.
Next one, when a convex lens of focal length f, now again I am taking a convex lens, this is the convex lens, its focal length f, power p, principal axis. First suppose when a convex lens of focal length f is cut into two equal halves along principal axis, now in this direction it is cut into two equal halves. ఇప్పుడు దీన్ని రెండు ఈక్వల్ హాఫ్స్గా ఇటువైపు కట్ చేశారు అనుకోండి, then the focal length of each plano convex lens becomes f. ఇప్పుడు ఏమీ చేంజ్ కాదు ఆఫ్టర్ కటింగ్, కట్ చేసినాక వాటి ఫోకల్ లెంత్ ఏం చేంజ్ అవ్వదు. సో దిస్ ఈజ్ వన్ పీస్ ఆఫ్టర్ కటింగ్. ఓకే, దిస్ ఈజ్ ద అనదర్ పీస్. The focal length of each piece remains the same, focal length same, okay, power also same, power of both lenses are same. Okay, 127, lens made up of different materials. First suppose it is a convex lens, it is a convex lens, it is made with three different materials. ఈ lens ki this is one material, actually lens is made with same material. First suppose if lens has three different materials, so two material, third material, the refractive index of this one is mu1, its refractive index mu2, its refractive index mu3. Now this lens is made with three different materials. Okay, a convex lens is made up of three different materials and its refractive indices are mu1, mu2, mu3 respectively. Okay, next, what happens if light ray, a parallel beam of light rays are incident on this lens? Okay, this is the lens made of three different materials. So this is one material, here up to here this is one material, this is another material. Now so this is the principal axis. If a parallel beam of light rays are incident, what happens? So when a parallel beam of light rays are incident on this one, okay, these are the parallel beam of light rays, all these light rays are focused at a point. ఇవన్నీ కలిపి ఈ లైట్ రేస్ అన్నీ ఒక చోట ఫోకస్ అవుతాయి. సో బికాస్ దిస్ ఈజ్ వన్ మెటీరియల్, ఇది ఒక మెటీరియల్ కాబట్టి ఈ లైట్ రేస్ అన్నీ మీట్ అయ్యి ఒక్క చోట ఒక ప్లేస్లో, ఆల్ దీస్ లైట్ రేస్ ఆర్ మీట్ ఎట్ ఏ పాయింట్. హియర్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్, దిస్ ఈజ్ వన్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ మిడిల్ రేస్, ఈ మిడిల్ పార్ట్ మీద పడిన రేస్ అన్నీ ఒక చోట ఇమేజ్ని ఫార్మ్ చేస్తాయి. ఓకే, దీస్ ఆర్ ద రేస్ fall on middle part, they form the image at a single place. Okay, ఇక్కడ ఫార్మ్ చేస్తున్నాయి. సో దిస్ ఈస్ ద బాటమ్ పార్ట్. ద లైట్ రేస్ విచ్ ఆర్ ఫాల్ ఆన్ ద బాటమ్ పార్ట్ ఆల్ ఆర్ మీట్ ఎట్ ఏ పాయింట్. ఇవన్నీ కలిసి ఇంకొక ప్లేస్లో మీట్ అవుతాయి. అంటే త్రీ డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి త్రీ డిఫరెంట్ ప్లేసెస్లో ఇమేజెస్ని ఫార్మ్ చేస్తున్నాయి ప్రిన్సిపల్ యాక్సిస్ పైన. సో దిస్ ఈజ్ image I1, I2, I3. Okay, different images, different materials, different images. Okay, right? Okay, first suppose the question is, so this is the extension point of 127. How many images does it form? How many images does it form? ఓకే, ఒక లెన్స్ ఇస్తాడు, ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయని అడుగుతారు. ఒక లెన్స్ ఇచ్చారు ఇక్కడ, ఈ లెన్స్లో టూ మెటీరియల్స్ ఉన్నాయి, ఓన్లీ టూ మెటీరియల్స్. సో దిస్ ఈజ్ వన్ మెటీరియల్, సో దిస్ ఈజ్ అనదర్ మెటీరియల్. Two materials are in this one. The focal length of upper one f1, the focal length of bottom one f2. So how many images does it form? ఈ diagram ఇచ్చి ఎన్ని images form అవుతాయి అని అడుగుతారు. Here there are two materials, that's why two images are formed. Okay, answer is
two materials there will be two images ఎన్ని మెటీరియల్స్ ఉంటాయో అన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ ఇమేజెస్ డస్ ఇట్ ఫామ్. ఓకే, ఇంకొక డయాగ్రామ్ ఇస్తున్నాను, ఇందులో ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయో చూద్దాం. సో దిస్ ఈజ్ ద లెన్స్, కాన్వెక్స్ లెన్స్. సో okay, now bottom part, middle part and upper part all are same. Bottom part, middle part, upper part, ఈ మూడు ఒకే మెటీరియల్. సో దీస్ టూ ఆర్ అనదర్ మెటీరియల్. ఈ వైట్ ఉన్నది ఒక మెటీరియల్. So its focal length f1, its focal length also f1, because these two are same material. These are same material. Its focal length f2, its focal length f2, its focal length also f2. How many materials here? Here the materials are 2 again. So two materials, again two materials. ఇక్కడ focal length రెండే ఉన్నాయి కదా, two materials. There will be two images are formed. ఎన్ని మెటీరియల్స్ ఉంటే అన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి. దేర్ విల్ బి టూ ఇమేజెస్ ఆర్ ఫార్మ్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇందులో హౌ మెనీ ఇమేజెస్ డస్ ఇట్ ఫామ్. ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఓకే, నౌ దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ కేస్. ద లెన్స్ ఈజ్ మేడ్ విత్ టూ డిఫరెంట్ మెటీరియల్స్. ఇలా ఉన్నాయి. ఓకే, సో ఇన్ దిస్ సైడ్ వన్ మెటీరియల్, దిస్ ఈజ్ అనదర్ మెటీరియల్. ఇన్ దిస్ సిచ్యువేషన్ ఓన్లీ వన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బై దిస్ కాంబినేషన్. చూడండి, ఇటువైపు ఒక మెటీరియల్ ఉంది, ఈ సైడ్ ఒక మెటీరియల్, టూ సైడ్స్. సో two different materials on this line. Here in this situation only one image is formed. Only one image is formed by the combination. ఇలా కనుకుంటే by the combination ఒక్క ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఓన్లీ వన్ ఇమేజ్. ఓకే రైట్ స్టూడెంట్స్, ఇవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా కనుక ఈ యాక్సిస్కి పైన కింద కనుక మెటీరియల్స్ కనుక ఉంటే ఎన్ని మెటీరియల్స్ అయితే ఉంటాయో అన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి? టూ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి టూ ఇమేజెస్. ఇక్కడ ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి? ఈ బాటంలో ఉన్న మెటీరియల్, మిడిల్లో ఉన్న మెటీరియల్, ఈ టాప్లో ఉన్న మెటీరియల్, ఈ మూడు ఒకే మెటీరియల్. సో ఈ వైట్ ఉన్నాయి చూసారా, ఈ రెండు ఒక మెటీరియల్. సో ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి? ఇక్కడ టూ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి టూ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. కానీ ఇక్కడ లెన్స్కి ఒక సైడ్ ఒక మెటీరియల్ ఉంది, ఇంకొక సైడ్ ఇంకొక మెటీరియల్ ఉంది. ఇలా కనుకుంటే ఒక ఇమేజే ఫామ్ అవుతుంది. ఓన్లీ వన్ ఇమేజ్ ఈజ్ ఫామ్.